ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఐటీడీ ముట్టడి నిర్వహించారు. మనం చూసుకోవచ్చు ఐటీడీ ఎదుట రోడ్డుపై అందరూ కూడా బైఠాయించి ఇక్కడే మరి నినాదాలు చేస్తూ ఆదివాసీలు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లు ఏంటంటే వారిని తెలుసుకుందాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మేము తరతరాలుగా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీలకు 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా రోడ్డు మీద ఎక్కి అడుక్కునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఈ పాలకులందరూ. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆదివాసీల భూములు కొల్లగొట్టారు, ఆదివాసీల ఆస్తులను కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలోని ఆదివాసీల అభివృద్ధి జరుగుతుందని ఆశపడి ఆదివాసీ ఉద్యమాలు తెలంగాణ పోరాటంగా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదివాసీల సమస్యలు ఏదైతే పోడుకు భూములకు పట్టాలు కావచ్చు, లేకపోతే త్రాగునీరు కావచ్చు, మౌలిక వసతుల గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పట్టకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కులను మీరు కొత్త చట్టాలను తయారు చేయకండి, ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయమంటే చేతనైతే లేదు ఈ ప్రభుత్వాలకు. ఏదైతే 1/70 యాక్ట్ కావచ్చు, పీసా యాక్ట్ కావచ్చు, జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే దాని ప్రాంతంలో ఒక పునరుద్ధరణ చేయాలని చెప్పి వేరే నెంబర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఈ చేతగాని ప్రభుత్వాలు మా యొక్క ఆదివాసీల ఉనికిని అదాల పాతానికి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఇవాళ 16 రకాలమైన అయినటువంటి డిమాండ్లు ఈ ప్రభుత్వానికి మనం నివేదికగా పిఓ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లంబాడాలను ఎస్టీ జాబితాలను తొలగిస్తూ దాని యొక్క కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఏదైతే ఆదివాసీ అడవిని నమ్ముకుంటున్న బతుకుతున్నటువంటి దశలిపట్టు, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసీలను ఏదైతే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వెళ్ళగొడతా ఉన్నారు. ఆదివాసీలకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టండి అని పాలకులకు పదే మొత్తుకున్నా కూడా పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే మేము ఇలా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ తూర్పు మన గోదావరి ప్రాంతానికి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, కానీ ఈ యొక్క ప్రభుత్వంకి చేతగాక మా యొక్క పనులను పట్టించుకోలేక వాళ్ళ జలసాల కోసం ఇవాళ డిఎంఎఫ్టీ నిధులు కావచ్చు, సిఎస్ఆర్ నిధులు కావచ్చు మళ్ళించుకోండి వాళ్ళ మైదాన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులు కావచ్చు మళ్ళించుకుంటా ఉన్నారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు, మా ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇసుక కావచ్చు, మా ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ కావచ్చు, లేకపోతే సింగరేణి కావచ్చు, ఈ నిధులు వీళ్ళు ఇస్తున్నటువంటి నిధులన్నీ ఎందుకు మళ్ళిస్తూ ఉన్నారు? మా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక విద్య వైద్య అయినటువంటి వీటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని పరిస్థితులలో ఉండడం చాలా బాధాకరం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆదివాసీలకు సంబంధించిన ఏ అంశంలో కూడా మీరు అంటే అశ్రద్ధ చేసినట్లయితే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ మా మీద కక్ష కట్టి అక్కడ కగారు పేరుతోటి ఇక్కడ ఆదివాసీల భూములను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతం మీద కన్నేసి ఇవాళ ఓరియంట్ కంపెనీ అదానీ కంపెనీగా మారింది. ఏదైతే అదానీలకు అంబానీలకు కట్టిపెట్టడానికే ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తానా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తందానా అంటున్నాడని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి రోజు మా యొక్క సమస్యల మీద మీరు స్పందించకపోతే రేపు తీవ్రమైన ఉద్యమంగా రూపుదాల్చుకుంటుందని తెలియజేస్తూ జై ఆదివాసీ. ఊట్నూరు ఐటీడీ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ముట్టడి నిర్వహించారు. మరి యొక్క ముట్టడి యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మా యొక్క చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టే ఈరోజు ఐటీడీఏ కార్యానికి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునివ్వడం జరిగింది. మొన్ననే 17 నాడు ఏటూ నాగరం, ఈరోజు 24న ఊట్నూరు, 31న భద్రాచలం, తర్వాత మన్ననూరు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీని ముట్టడించి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటిగా ఏదైతే 170 చట్టాన్ని సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి గిరిజనేతలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కౌంటర్ రిట్ పిటిషన్ దాఖలు చేయాలి. చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించడానికి కమిషన్ నియమించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో అటవీ భూములు సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రీసర్వ్ చేసి వెంటనే హక్కుపత్రాలు జారీ చేయాలి. జీవో నంబర్ 3ను అమలు చేయాలి. 149 జీవోను రద్దు చేయాలి. 109 ఏదైతే షెడ్యూల్ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు ఉన్నాయో వాటిని 75% ఆదివాసీ అభ్యర్థులతోనే నియామకాలు జరగాలి. అదేవిధంగా సాదా బైనామా జీవో 76ను రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు
జైనూరు సంఘటన జరిగిన తర్వాత ఆదివాసీ ప్రతినిధులను హైదరాబాద్లో దాదాపు 2 గంటలు కూర్చొని మాట్లాడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 120 రాయి సెంటర్లు ఉన్నాయి, మీకు ఈ రోజు నుండే మేము మంజూరు చేస్తున్నామని చెప్పేసి అప్పుడున్నటువంటి సిఎస్ శాంతికుమారి గారి మేడం గారికి ఆదేశాలు జారీ చేసిండు. కానీ ఇప్పటి వరకు ఒక రాయి సెంటర్ కూడా కట్టలే. అదేవిధంగా ఉట్నూరులో బీఎడ్ కళాశాల ఉంది, టీచింగ్ నాట్ టీచింగ్ సిబ్బంది నియమిస్తామన్నారు సీఎం గారు, ఇప్పటివరకు అమలు కాలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలపైన ఆక్రమ కేసులు పెట్టింది, వాటిని ఎత్తేస్తామన్నారు. ఒక ఆదివాసీ పైన ఎత్తేయాలి ఇప్పటిదాకా, ఇంకా ఆదివాసుల మీద కేసులు పెడుతున్నారు. ఇవల్ల 500, 1000 రూపాయలు తీసుకున్న ఆదివాసుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అదే వేలు, లక్షలు, కోట్లు, 100 ఎకరాల కబ్జా చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల మీద కేసులు లేవు. ఇవల్ల ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం అయితే విపరీతంగా కొనసాగుతున్నది. అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఉన్నదా లేదా అంటే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. మహిళలని చూడకుండా దాడులు చేస్తున్నారు. ఇవాళ చేపలు పట్టడానికి పోతున్నటువంటి ఆదివాసుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. పట్ట భూములలో ఇక్కడ ఇవాళ కనీసం ఈ వ్యవసాయం చేసుకుంటనిస్తలేరు, దున్ననిస్తలేరు. ఆ చెట్లలో కందకాలు తవ్వుతున్నారు, చెట్టు నాటుతున్నారు, ట్రెంచులు వేస్తున్నారు. ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఇవాళ ఫారెస్ట్ అధికారులు కొనసాగిస్తున్నారు. ఇదంతా చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఆదివాసులందరూ కూడా ఇవాళ ఐటీడీ ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంకా మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు పిఓ గారు సానుకూలంగా స్పందించారు. అంటే ఇప్పుడు ఐటీడీ ప్రాజెక్ట్ అధికారికి నివేదిక మీరు సమర్పించారు, ప్రాజెక్ట్ అధికారి ఏం చెప్తారు? ప్రాజెక్ట్ అధికారి గారు సానుకూలంగా స్పందించి మీ సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాము, పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామన్నారు. మేమంటున్నామంటే సరే అధికారిని మేమేదో చేయడని అంటలేము, కానీ వాళ్ళ స్వయానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే 2 సంవత్సరాల కింద 120 రాయి సెంటర్లు కడతామని చెప్పేసి వాగ్దానం చేసిండు. ఒక్క రాయి సెంటర్ కట్టాలి. బీఎడ్ కళాశాలకు టీచింగ్ నాన్ టీచింగ్ నియమిస్తామన్నాడు, కీయలే. ఆదివాసుల పైన ఆక్రమ కేసులు ఎత్తేస్తామన్నాడు, ఎత్తేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాడు, ఇవాళ ఎమ్మెల్యే కోట కింద 3500 ఉంటే మేము ఐటీడీ ద్వారా ఇంకెక్కువ ఇస్తామన్నాడు, అది కాలే. సోలార్ విద్యుత్ కనెక్షన్లు చేస్తామన్నాడు, అది అమలు కాలే. ఇట్లా స్వయానా ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయాలు ఇవాళ 2 గంటలు సుదీర్ఘంగా కూర్చుని మాట్లాడితే ఇవాళ స్వయానా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకి అతిగతి లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ మేమేదో పిఓ గారు ఐఏఎస్ అయినప్పటికీ కూడా మేము పోరాటాల ద్వారానే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఇవాళ మేము ఆదివాసీలు గొంతెమ్మ కోరికలు కోరతలేము. ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని అటెండెంట్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఇచ్చినాం. మా చట్టాలను వైలేషన్ చేస్తున్నారు, వీటిని కాపాడండి అంటున్నాం. మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది, మా భూముల మీద దాడి జరుగుతున్నది. ఇవాళ మమ్మలను అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్లు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల కారిడార్లు తీసుకొస్తున్నారు. కేటీఆర్ కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద లోపల వందలాది గ్రామాలు సర్వే చేస్తున్నారు, అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవాళ ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా ఆదివాసులపైన దాడులు చేస్తున్నారు, దౌర్జన్యకాండ కొనసాగుతున్నది. దీన్ని అరికట్టాలంటున్నాం. ఆదివాసులు ఎక్కడున్నారో అక్కడ అడవి ఉన్నది, అక్కడ అడవి ఉన్నదంటే అక్కడ సహజ వనరులన్నీ కూడా ఆదివాసులు కాపాడుతున్నారు. ఎక్కడైతే ఆదివాసులు ఉండో అక్కడ సహజ సంపద ఉన్నది, అటవీ సంపద ఉన్నది, ఇలా ఖనిజ సంపద ఉన్నది, బొగ్గు, సిమెంటు, గ్రానైట్, సున్నప్రాయి, కలప, అదంతా మేము కాపాడుతున్నాం. కానీ ఇవాళ మమ్మల్ని దొంగలుగా, పరాయి దేశస్తులుగా చూస్తున్నటువంటి ఈ పాలకులు కనువిప్పు కలగాలి. కాబట్టి మేము ఇవాళ 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి రీసర్వే చేసి హక్కుపత్రాలు జారీ చేసి వాళ్ళను ఆదుకోవాలంటున్నాం. ఇది మేము చట్ట ప్రకారంగా అడుగుతున్నాం. కానీ చట్ట ప్రకారంగా అడిగినందుకు వల్ల ఆదివాసుల పైన గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి గారు మీరు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాలు కొనసాగుతాయి. ఇప్పుడు 4 రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఐటీడీ ముట్టడికి పిలిపించినాం. మొన్న 17 నాడు ఏటూరు నాగరం అయింది, ఈరోజు ఇక్కడ ఉట్నూరు అయిపోయింది. 31 నాడు భద్రాచలం, తర్వాత నెక్స్ట్ మననూరు ఉంటుంది. తర్వాత అక్కడ కూడా వరకు సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజాసేవ భవన్ కూడా ముట్టడిస్తాం. వేలాది మంది ఆదివాసులతో అందరినీ కలపకపోతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోండ్, కొలాం, తోటి, పర్దాన్, నాయకపోడ్, ఆంద్, చెంచు రకరకాల ఏవైతే తెగలు ఉన్నాయో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరినీ కూడా ఆదర్ సొసైటీ, ఏడబ్ల్యూసి అందరినీ కూడా కలుపుకొని న్యాయ పోరాటము, రాజకీయ పోరాటము, ప్రజా పోరాటం కొనసాగిస్తాం.
ప్రజా పోరాటాల ద్వారానే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి తప్పకుండా మీరు పోరాటాల ద్వారానే మా యొక్క హక్కులను సాధించుకుంటాం. కాబట్టి పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. సో ఇది తమ యొక్క ఏజెన్సీ హక్కులను అదేవిధంగా చట్టాలను ప్రభుత్వాలు కాపాడాలి, తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే మొత్తానికి తుడుం దెబ్బ ఆదివాసీ నాయకులు చెప్తున్నారు. లేని పక్షంలో ఇప్పటి వరకైతే 2 ఐటీడీ కార్యాలయాలు ముట్టడం జరిగింది. అయితే మరో 2 ఐటీడీ కార్యాలయాల ముట్టడి కూడా ఉంటుంది. ఆ తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్లో ప్రజాసేవా భవన్ కూడా ముట్టడిస్తామని అయితే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు చెప్తున్నారు. ఊట్నూర్ ఐటీడీ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.